దశాబ్దాలుగా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తున్నామని రాజకీయాల్లో టీజీ కుటుంబం అంటే మచ్చలేనిదని మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన తండ్రి టీజీ వెంకటేష్ రాజకీయాల్లోకి రాకముందు నుండి నిజాయితీగా ప్రజాసేవలో ఉన్నారని, రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా అదే బాటలో నడిచారన్నారు. ఏదో రాజకీయం చేయాలన్న కారణంతో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కర్నూలులో తన గురించి ఇష్టానుసారంగా మాట్లాడారని టీజీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాసిబుల్ ఓన్లీ విత్ సిబిఎన్ బ్రాండ్. నేను ఎప్పుడు చెప్తా, సిబిఎన్ బ్రాండ్ ఈజ్ సో పవర్ఫుల్, అందుకనే అంత అట్రాక్ట్ చేయగలుగుతున్నాం. సో దాని భాగంగా వీ హీన్ వర్కింగ్ హార్డ్. ఎవ్రీ క్యాబినెట్లో కానీ ఎస్ఐబిబిలో చూస్తే దాదాపు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు క్లియర్ చేసుకుంటూ పోతున్నాం. మా పని చేసుకుంటూ క్లియర్గా మా సార్ ఇచ్చిన గైడ్ లైన్స్ దాంట్లో వర్క్ చేసుకుంటూ పోతున్నాం. బట్ దురదృష్టం కొద్దీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ నల్లమల్ల రిజర్వాయర్కు నీరు వెళ్లేందుకు 17,000 క్యూసెక్కుల కెపాసిటీ ఉన్న కాలువను దాదాపు 40,000 క్యూసెక్కులకు జగన్ పెంచారని గుర్తు చేశారు. దీనిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకోవాలన్నారు. అనవసరంగా భ్రమలు సృష్టించొద్దన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేశారని ఆరోపించారు. ఇదండి చంద్రబాబు నాయుడు గారు 45.72 అడుగు మీటర్లు ఎత్తుంటేనే 194.6 టీఎంసీల సామర్థ్యం ఉంటేనే ఇవన్నీ పనులు జరుగుతాయి. మీరు దాన్ని తగ్గించేసి 119కి తెచ్చిన తర్వాత ఈ మాటలన్నీ ఏంటి? మమ్మల్ని భ్రమ పెట్టే మాటలు తప్ప. సీఎం చంద్రబాబు పొదుపు అంశంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు చేశారు. చంద్రబాబు ఖర్చులు తగ్గించుకొని డబ్బు ఆదా చేస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నారని, కానీ కేవలం అది చెప్పడానికే అని పాటించరంటూ ఎద్దేవా చేశారు. ప్రకటన చేసి 24 గంటల గడవకు ముందే చంద్రబాబు, లోకేష్ వేర్వేరు ప్రత్యేక విమానాల్లో పుట్టపర్తి వెళ్లారన్నారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో తిరగడానికి 2 ఏళ్లలో 120 కోట్లు ఖర్చు చేశారని గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. పడతా ఉండగానే కొడుకు స్పెషల్ ఫ్లైట్ ఎక్కి పుట్టపర్తి వెళ్ళారు. పోనీ వెళ్ళింది ఏదన్నా కార్యక్రమంకి వెళ్ళాడంటే అక్కడ మళ్ళీ కొన్ని వందల వాహనాలని వారి రాజకీయ యాత్రల కోసం ఒక పెద్ద కార్యక్రమాన్ని చేసి వాళ్ళంత డబ్బు ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమం చేశారు. ఈ 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు ఈ స్పెషల్ ఫ్లైట్లకి వారు ఖర్చు చేసినటువంటి సొమ్ము అక్షరాల 120 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాలు. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చేలా మాట్లాడారు. మోదీ వ్యాఖ్యలను ఏఐసీసీ కీలక నేత రాహుల్ గాంధీ తప్పుపడితే ఉత్తమ్ మాత్రం అనుకూలంగా మాట్లాడారు. ప్రజల వాస్తవ పరిస్థితులను తెలుసుకొని దానికి అనువుగా నడిస్తేనే బాగుంటుందని చెప్పారు. ఇరాన్ యుఎస్ వార్ వల్ల చమురు సంక్షోభం వచ్చిందని, దాన్ని తట్టుకునేలా ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ సర్కార్ తమ వైఫల్యాన్ని ఒప్పుకుందని చెబుతూనే పరిస్థితిని అర్థం చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. Alternative. As a Prime Minister, one is there is definitely they are admitting their failures. Of course. They are admitting their failures. They have admitted their failures and they have said, okay, we have to take some precautions to safeguard against the shortage of foreign exchange. Okay. So, okay, he has advised some things. Now, only thing is what I am personally apprehensive is the situation in the Gulf does not improve or becomes worse, because if Iran were to completely block 14 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ఓట్ల చోరీ జరిగిందని, బెంగాల్ ఎన్నికలే నిదర్శనమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. తెలంగాణలో బండి సంజయ్, కిషన్ రెడ్డి దొంగ ఓట్లతోనే గెలిచారన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు లేవని, ఎస్ఐఆర్ ప్రక్రియ ఏడాది పొడవునా చేయాలని డిమాండ్ చేశారు. ఇక BLOలు 3 సార్లు వెరిఫికేషన్ చేయాలన్నారు. తెలంగాణ, ఏపీ సహా దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ 3వ దశ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఇవాళ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డితో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరిగే సర్ ప్రక్రియపై ఎస్ఈసికి వినతి పత్రం అందజేశారు. కోట్ల ఓట్లు జోడిస్తే దాదాపు 6 కోట్లు 5 కోట్ల 90 లక్షల ఓట్లు తొలగింపు జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 58.2 కోట్ల ఓట్ల సరళిని ఎస్ఐఆర్ జరిగితే దాంట్లో దాదాపు 10% ఓట్ల తొలగింపు. హైదరాబాద్ ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలను చేరువ చేయాలనే సంకల్పంతోనే కేసీఆర్ ప్రభుత్వం
టీమ్స్ హాస్పిటల్కు అంకురార్పణ చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సనత్ నగర్ టీమ్స్ నిర్మాణ పనులను పరిశీలించిన ఆసుపత్రి ప్రత్యేకతలు, గత ప్రభుత్వ కృషిని కేటీఆర్ వివరించారు. హైదరాబాద్కు 4 వైపులా టీమ్స్ ఆసుపత్రులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇక కేసీఆర్ ప్రభుత్వం ఉంటే 2 ఏళ్ల క్రితమే టీమ్స్ పూర్తయ్యేదన్నారు. కేసీఆర్కు పేరు వస్తుందని భేషజాలకు పోవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు. అలాగే సనత్ నగర్, అల్వాల్, ఎల్బీ నగర్, గచ్చిబౌలి టీమ్స్, ఎంజీఎం వరంగల్, నీమ్స్ విస్తరణ పనులను సత్వరమే పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని కేటీఆర్ కోరారు. ఒక సనత్ నగర్లోనే కాదు, హైదరాబాద్ చుట్టూ 4 దిక్కుల ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 వైపుల ప్రజలకి మరి వైద్య సేవలు అందుబాటులో ఉండాలి అని చెప్పి టిమ్స్ అనే బ్రాండ్ కింద బ్రహ్మాండమైన ఈ కార్యక్రమానికి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టారు. 65 ఏళ్లు స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 దవాఖానాలు హైదరాబాద్లో, గాంధీ, నిమ్స్, ఉస్మానియా. కానీ కేసీఆర్ గారు కేవలం తన ప్రభుత్వం 9.5 ఏళ్లుంటే అందులో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టారు. పొదుపు చర్యలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ మహానాడు ఈసారి వర్చువల్గా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. పొదుపు చర్యలో భాగంగా టీడీపీ చీఫ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో స్టేజ్ ఏర్పాటు చేసి మహానాడును ఆన్లైన్లో నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1845 క్లస్టర్లో స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు. ఎన్టీఆర్ భవన్ నుంచి పొలిట్ బ్యూరో సభ్యులు పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 27, 28వ తేదీలో మహానాడు జరగనుంది. తెలుగు సినీ పరిశ్రమలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక పరిశ్రమలో సమన్వయం పెంచేందుకు 18 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది ఛాంబర్. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి 6 చొప్పున సభ్యులను ఎంపిక చేశారు. ఈ కమిటీ 2 నెలల్లో నివేదిక సమర్పించనుంది. నమస్కారం అండి. మంచి సామరస్యపూర్వకంగా డిస్కషన్ జరిగింది. ఛాంబర్ తరపు నుంచి ఒక కమిటీ వేస్తున్నారు 15 మందితో. మ్యాక్సిమం 1 to 2 months లోపల. సో ఈరోజు ఛాంబర్లో ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్కి మీటింగ్ జరిగింది. సో ఈ పర్సంటేజ్ విధానం గురించి ఎగ్జిబిటర్స్ తీసుకున్న నిర్ణయానికి ఈరోజు ముందుగా ప్రొడ్యూసర్స్ అందరూ పర్సంటేజ్ చెయ్యడం. నీట్ ప్రశ్నాపత్రం ఎలా లీక్ అయిందనే విషయం త్వరలోనే బహిర్గతం అవుతుందని, ఈ విషయంలో సిబిఐ అన్ని వివరాలు రాబడుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ప్రశ్నాపత్రం లీకేజ్ కారణంగా నీట్ యూజీ 2026 పరీక్ష రద్దుతో రే ఎగ్జామ్స్పై కీలక ప్రకటన చేశారు. విద్యార్థులు ఎవరూ నష్టపోకూడదని పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహిస్తున్నామన్నారు. నీట్ కోసం విద్యార్థులు మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. పరీక్ష రాసే సమయం మరో పావు గంట పెంచుతున్నామని తెలిపారు. అభ్యర్థులు తమకు నచ్చిన నగరంలో పరీక్ష రాయొచ్చని తెలిపారు. రీ ఎగ్జామ్ తేదీ ఖరారైందని, జూన్ 21న ఎగ్జామ్ నిర్వహిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన అడ్మిట్ కార్డులు జూన్ 14న విడుదల చేస్తామని తెలిపారు. రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ రికార్డు కనిష్టానికి చేరుకుంది. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్రా డేట్లో గతంలో ఎన్నడూ లేని రీతిలో రూపాయి విలువ జీవితకాల కనిష్టానికి చేరుకోవడం గమనార్హం. ఈ పరిణామం భారత్ బాహ్య రంగానికి సవాళ్లను మరింత పెంచుతుంది. యుఎస్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 0.3% క్షీణించి 96.07 వద్దకు పడిపోయింది. గత సెషన్లో రూపాయి విలువ 95.95 కనిష్టానికి చేరువగా తాజాగా మరింత పతనమై కొత్త రికార్డును నమోదు చేసింది. గ్లోబల్ మార్కెట్లో నెలకొన్న ఒడిదుడుకుల కారణంగా రూపాయి మారకం విలువ వరుసగా పతనమవడం ఆర్థిక వర్గాల్లో ఆందోళన పెంచుతుంది. రూపాయి విలువ పతనమవడానికి కారణం చమురు దిగుమతులు పెరగడమేనని నిపుణులు చెబుతున్నారు. భారత్ తన అవసరాలకు కావాల్సిన చమురులు 80% కంటే ఎక్కువ దిగుమతి చేసుకుంటుందని, దీంతో చమురు ధరలు బ్యారెల్కు $110 చేరగా దిగుమతుల భారం పెరిగి డాలర్లకు డిమాండ్ ఏర్పడడం వల్ల రూపాయి విలువ పతమైనట్లు వివరించారు. ఇక ఇంధన దిగుమతుల ఖర్చులు పెరిగితే దాని ప్రభావం ట్రేడ్ డెఫిసిట్పై తీవ్రంగా ఉంటుందని నిపుణులు తెలిపారు.